Hey guys, welcome back to our ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక 15 డేస్ బ్యాక్ మనకి ఒక స్టూడెంట్ వచ్చాడు కదా మన రూమ్కి. అతనికి అసలు ఏమేమి చేశాము ఏంటి అని చెప్పేసి మొత్తం మనోడి మాటలోనే ఉందాం. ఇతను వేరే కన్సల్టెన్సీ నుంచి వచ్చాడు. నాకు తెలిసిన వాళ్ళు చెప్పాను కదా బిఫోర్ ఎయిర్పోర్ట్కి పికప్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, వేరే కన్సల్టెన్సీ నుంచి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు కాంటాక్ట్ అయ్యాడు. మనోడి మాటలోనే ఉందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చూసుకున్నావు, ఎలా ఉంది అసలు ఏంటి అని చెప్పేసి మనోడు మాటలోనే ఉందా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఏంది ఎలా ఉంది నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసుకోవటం కానీ అంతా ఎలా అనిపిస్తుంది నీకు? మీరు చూసుకోవటం రూమ్లో అందరు ఫ్రెండ్స్ కానీ అందరు కానీ బ్రహ్మాండం చూసుకుంటున్నారు, ఏం ఇబ్బంది లేకుండా. అది ఇప్పుడు యూనివర్సిటీకి నువ్వు వెళ్ళావా? మేము తీసుకెళ్ళి అశోక్ అన్న తీసుకెళ్ళాడు, అన్ని చేయించాడు, ఇబ్బంది లేకుండా. పని మనుషులలో వచ్చారు. అక్కడ ఏజెంట్ చెప్పడం కూడా మొత్తం ఆ ఏజెంట్ వచ్చి చూసుకుంటారు అని మొత్తం నాలెడ్జ్ చెప్పిస్తారని చెప్పారు. ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలా, ఏదో చెప్పడానికి ఆయన చెబుతున్నారు కానీ ఇక్కడికి వచ్చి నాకు ఎవరు పట్టించుకోవట్లా. ఎందుకంటే బిఫోర్ 3 నెలల క్రితం మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇద్దరు. వాళ్ళకు కూడా రీసెంట్గా ఇమిగ్రేషన్ అయిపోయిందంట. 4 నెలలు అవుతుంది. 4 నెలలు 4 నెలల పైన 4 నెలలు అవుతుంది, 4 నెలల పైన అయింది. 2 నెలల క్రితం ఇమిగ్రేషన్ అయిపోయింది. వాళ్ళు కూడా 30 డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు. నాకైతే అశోక్ అన్న అయితే వచ్చిన 1 వీక్ 8 డేస్కే వర్క్ చూపించాడు. 2 రోజులు చేసి నాకే చేయబుద్ధి కాక ఆగినా, వాళ్ళు ఒక 20 రోజులు ఆగినా చేసుకున్నాను అన్నట్టు. మనకి కొంచెం మనీ అవసరం లేదన్నట్టు ఆగిన, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు కూడా చేసుకున్నామని. ఇప్పుడేం వెళ్ళొచ్చు చేసుకోవడానికి, నాకు ఇంట్రెస్ట్ లేదని నేను ఆగిపోయాను. ఇప్పుడు నీతోటి నేను వచ్చాను కదా కాలేజీ మొత్తం రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ అన్నీ వచ్చాను కదా, నీ కాడ ఏమన్నా నేను మనీ ఏమన్నా తీసుకున్నానా? రూపాయి కూడా తీసుకోలేదు. మనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సొంత డబ్బులు పెట్టుకుని ఛార్జెస్ కూడా నా డబ్బులు ఏం పెట్టిన అన్నయ్య వాళ్ళు పెట్టుకున్నారు. డబ్బులు మొత్తం ఉన్నది చెప్పాలంటే ఇబ్బంది లేదు. నాకైతే ఒక ఏజెన్సీ చెప్పిన దానికి, ఇక్కడ చూసిన దానికి అయితే, మా ఫ్రెండ్స్ చూసిన దానికైతే వాళ్ళు దానికి దీనికని కొంచెం అమౌంట్ కట్టారంటే వేరే పరంగా. నా దగ్గర అయితే రూపాయి కూడా తీసుకోలేదు. ఏదన్నా ఉంటే నువ్వు పెట్టుకుంటున్నావా, నా చేతుల మీద ఏమైనా పెడుతున్నానా? ఇప్పుడు మామూలుగా వెళ్ళేటప్పుడైనా కానీ, యూనివర్సిటీకి వెళ్ళి కానీ దేనికి వెళ్ళేటప్పుడైనా అనే వాళ్ళు తీసుకుంటున్నారు మనీ, వాళ్ళ డబ్బులు పెట్టి. నా దగ్గర అయితే వచ్చినా కూడా ఎంతైనా తమ్ముడు అని ఒక్క మాట కూడా నాకు నన్ను అడగలేదు. అయితే మనోడు మొత్తం మనమే దగ్గరుండి అంతా చూసుకున్నాం. మా రూమ్ లో మా స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎలా ఉంది వాళ్ళు కూడా ఒకళ్ళు 1 మంత్ బ్యాక్ వచ్చారు, ఒకళ్ళు 2 మంత్స్ బ్యాక్ వచ్చారు. వాళ్ళు కూడా ఇద్దరికి ఇమిగ్రేషన్ అయిపోయినాయి. వచ్చిన 1.5 మంత్కి అయిపోయినాయి వాళ్ళకి. ఒకరికి ఏమో 10 days ఉంది. ఒక అన్నయ్య కూడా వచ్చి ఇప్పుడు 1 మంత్ అయింది అనుకుంటా, కరెక్ట్గా 40 days అంతే. 40 days అయింది. 40 daysలో కూడా 15 days హాలిడేస్ వచ్చినట్టు ఉన్నాయి, 10 days. దానివల్ల ఇంకా మరి మా రూమ్ లో వాళ్ళు జాబ్ చేయటం అది ఎలా చూస్తున్నావు కదా ఏంటి? మరి మా రూమ్ లో వాళ్ళైతే బాగానే చేస్తున్నారు జాబ్, ఇబ్బంది పడలేదు. వాళ్ళకి బ్రహ్మాండంగా వెళ్తున్నారు, వస్తున్నారు, బాగానే వస్తున్నాయి వాళ్ళకి. నేను చూడటం అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మా ఫ్రెండ్ రీసెంట్గా వచ్చాడు మా రూమ్కి. వాడు మా రూమ్ చూసి, మా రూమ్లో వాళ్ళు చూసి కూడా నన్ను చూసి, మేము 3 నెలలు 4 నెలలు అయినా కానీ నువ్వు వచ్చి 10 days అయినా కానీ బ్రహ్మాండంగా ఉంటున్నారు, నీ రూమ్లో బాగుంటుంది అన్నారు నాతోటి. మేము వచ్చి 4 నెలలు అయినా కానీ ఇంత క్లోజ్ కానీ ఇంత ఏదన్నా చేసుకోవడం కానీ వాళ్ళకి మా రూమ్లో ఇలా లేదు అన్నాడు మా ఫ్రెండ్. వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు కొన్ని విషయాలలో. అంటే వర్క్ చేసుకుంటున్నారు, వర్క్ చేసుకున్నంత మాత్రాన అన్నీ సెటిల్ అయినట్టు కాదు. వేరే పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దానివల్ల అదేంటంటే నాకు ఇంకా లక్కీ ఏంటంటే నాకు అలాంటి ఏ ఇబ్బంది లేదు. వర్క్ పరంగా కానీ, ఇంకా రూమ్ పరంగా కానీ, చూసుకోవడం పరంగా కానీ, ఏ పరంగా నాకైతే ఇప్పుడు దాకైతే ఇబ్బంది లేదు. వాళ్ళకి చాలా బాగుంది నాకైతే. ఇప్పుడు నేను సరే, ఇప్పుడు మా రూమ్ లో మా స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు కదా, నీకు వాళ్ళతో నువ్వు మామూలుగా పర్సనల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు మామూలుగా వాళ్ళు చెప్తారు కదా, ఏమని చెప్తున్నారు? మంచిగా చెబుతున్నారా? జెన్యూన్గా చెప్పు, మంచిగా చెబుతున్నారా చెడుగా చెప్తున్నారా? మంచిగా వాళ్ళకి. నేనైతే నేను రూమ్లో ఒక ఇద్దరైతే ఎక్కువ డ్యూటీకి వెళ్తారు, ఇంకొక అన్నయ్య అయితే వెళ్తాడు. ఇంకొక అన్నయ్య వచ్చి బయటికి అటు వెళ్దారా ఇటు వెళ్దారా అని తీసుకెళ్ళి అన్ని చూపిస్తున్నాడు కూడా. నాకైతే అన్న పని మానుకోవాలని కూడా ఉన్నది చెప్పాలంటే బాగా చూసుకుంటున్నా. అందరి మీద అయితే ఇంకా అటు వెళ్దాం తమ్ముడు, ఇటు వెళ్దాం తమ్ముడు, ఎందుకు రూమ్లోనే కూర్చోవడం అంటున్నాడు. బాగా అన్నీ చూపిస్తున్నాడు తిరిగి. అటు వెళ్ళాం కానీ 2-3 ప్లేసులు తీసుకెళ్ళాడు అన్నయ్య.
వాళ్ళు నా గురించి మామూలుగా ఎలా రూమ్ లో వాళ్ళు కూడా ఒకరి గురించి ఇలా ఒకరు నాది ఇంతవరకు అయితే అన్నయ్య ఇలాంటి ఇలాంటి అని ఏ అన్నయ్య గురించి అయితే నాకు ఇలా చెప్పలేదు, బ్యాడ్కి చెప్పా. అందరి గురించి అందరూ బాగా చూసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు కూడా. ఎందుకంటే మన ఇక్కడ నేను ఇక్కడ ప్రతి స్టూడెంట్ని ఆ స్టూడెంట్లో ఖచ్చితంగా నన్ను నేను ఊహించుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను వచ్చినప్పుడు బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను వచ్చినప్పుడు 6 months దాకా నాకు బాగా ఇబ్బందులు పడ్డాను. నేను వచ్చినప్పుడు అయితే అసలు టికెట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి కూడా నేను అనుకున్నాను. నాలాగే ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మొన్న బిఫోర్ కూడా మీరు కొంచెం వచ్చేవాళ్ళు కొంచెం అకామిడేషన్ చూసుకొని రండి. ఎందుకంటే నాకు కాల్ చేసి అన్న ప్లీజ్ అన్న అకామిడేషన్ చూడవన్నా, నేను వచ్చి ఇక్కడ నాకు అకామిడేషన్ లేదన్నా, నేను ఇక్కడ ఒక చోట ఉంటున్నా హోటల్లో ఉంటున్నా అన్న, ప్లీజ్ అన్న హెల్ప్ చేయన్నా అని చెప్పేసి బిఫోర్ కూడా ఒక అతను హోటల్లో ఉంటున్నా అని చెప్పేసి నాకు కాల్ చేశాడు. ఒక అతను అయితే ఇండియాలో ఉండగానే ప్లీజ్ బ్రో ఇది ఒక్కటి నాకు హెల్ప్ చేయి బ్రో అని చెప్పేసి నాకు చెప్పాడు. కొంచెం మీరు అకామిడేషన్ చూసుకొని రండి, ఎందుకంటే ఇక్కడ కష్టమే కొంచెం. మీరు ఏ కన్సల్టెన్సీ నుంచి అయితే చేసుకుంటున్నారో వాళ్ళ చేతే అకామిడేషన్ కూడా చూయించుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్ప్ చేయంటే ఎవరు చేయరు. ఏదో ఇంకా మనకి అప్పటికి వాళ్ళు చెప్పడంతో వెంటనే ఇంకా వాళ్ళకి ఇలా కాల్ చేస్తే వెంటనే అరేంజ్ చేసి వాళ్ళకి పెట్టాను. వాళ్ళని మా ఫ్రెండ్స్ కాడ అరేంజ్ చేశాను. వాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా ఉంటున్నారు. నాకు కాల్ చేస్తూనే ఉన్నారు, అన్న బాగుందన్న అని చెప్పేసి నాకు చెప్పిండ్రు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీలో ఇంకెవరికన్నా ఈ సైప్రస్కి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే శ్రీ ఏఎస్ ఓవర్సీస్ అని చెప్పేసి గుంటూరులో ఉంటుంది. ఆ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంతా నేను గైడెన్స్ ఇస్తాను, మొత్తం నేను చేస్తాను. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూశారు కదా మన స్టూడెంట్స్ని ఎలా చూసుకుంటున్నాం ఏందని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ మంత్ హైదరాబాద్లో కూడా ఆఫీస్ ప్లాన్ చేస్తున్నాము, అది చూస్తున్నాము, ఓపెన్ చేస్తాం. హైదరాబాద్లో చాలా మంది ఇక్కడ గుంటూరు రావడానికి చాలా డిస్టెన్స్ అవుతుందని చెప్పేసి చాలా ఇబ్బందులు రాలేకపోతున్నా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ కోసమే నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాం హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.